హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వెంకీ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్. సో మనం కాంప్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ప్రొడక్షన్ లెవెల్లో మనం షార్ట్స్ చేసేటప్పుడు చాలా మందికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక్కొక్క ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టిఫ్ ఫార్మాట్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు, డిపిఎక్స్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు, ఈఎక్స్ఆర్ ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అవి ఏంటి, అసలు కలర్ స్పేస్ అంటే ఏంటి, సో వాటిని ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలి, ఎస్ఆర్జీబీ అంటే ఏంటి, సీనియర్ అంటే ఏంటి, లేదంటే లీనియర్ అంటే ఏంటి, ఇవి ఏంటో ఒకసారి చూద్దాం. సో సింపుల్ లాజిక్. సో మనకి లాసీ ఫార్మాట్స్, లాసీలెస్ ఫార్మాట్స్ అని రెండు ఉంటాయి. లాసీ ఫార్మాట్స్ అంటే ఏంటంటే జేపెగ్, పిఎన్జీ, ఓకే, ఈ గిఫ్ ఫైల్స్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా, వాటిని ఇఫ్ ఇట్లాంటి వాటిని కూడా లాసీ ఫార్మాట్స్ అనమాట. అంటే మల్టిపుల్ టైమ్స్ వాటి మనం రెండర్ చేసినట్లయితే వాటి యొక్క క్వాలిటీ అనేది లాస్ అవుతుంది. లాసీలెస్ ఫార్మాట్స్ అని ఉంటాయి. వాట్ ఈస్ లాసీలెస్ ఫార్మాట్స్ అంటే మనం మల్టిపుల్ టైమ్స్ రెండర్ చేసిన, ఎక్స్పోర్ట్ చేసిన, ఇంపోర్ట్ చేసిన, అగైన్ అండ్ అగైన్ ఎన్నిసార్లు దాన్ని ఎన్ని రెండర్లు పెట్టినా, ఏం చేసినా సరే దాని యొక్క పిక్సెల్స్ కానీ క్వాలిటీ కానీ కోల్పోయిన వాటిని లాసీలెస్ ఫార్మాట్స్ అంటారు. లాసీ ఫార్మాట్స్ అంటే ఈ జేపెగ్, పిఎన్జీ వాటికి వస్తాయి. లాసీలెస్ ఫార్మాట్స్ అంటే ఏమొస్తాయంటే డిపిఎక్స్, ఈఎక్స్ఆర్ లాంటివి వస్తాయి. సో ఎస్పెషల్లీ మనం ఈఎక్స్ఆర్ గురించి మాట్లాడుకుంటాం. సో టిఫ్ ఫార్మాట్ అనేది ఆల్మోస్ట్ ఎప్పుడు 15 years బ్యాక్ వాడు యూజ్ చేసినటువంటి ఫార్మాట్స్. డిపిఎక్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ యూజ్ చేసినటువంటి ఫార్మాట్స్. సో ఈఎక్స్ఆర్ అనేది లాస్ట్ 10 years నుంచి కూడా ట్రెండింగ్ లో నడుస్తున్నటువంటి టాప్ క్లాస్ ఫార్మాట్ అనమాట. సో ఫార్మాట్స్ లో ఏదైనా నెక్స్ట్ లెవెల్ ఫార్మాట్ ఉంది ప్రొడక్షన్ లెవెల్లో అంటే కనుక ఈఎక్స్ఆర్. ఇంకా ఉన్నాయి హెచ్డిఆర్ కొన్ని ఉన్నాయి కానీ సో వాటిని మనం యూజ్ చేయము. సో ప్రొడక్షన్ లెవెల్లో 99.99% 100% యూజ్ చేసి ఏదైనా ఫార్మాట్ ఉందంటే దట్ ఈస్ కాల్డ్ ఈఎక్స్ఆర్ ఫార్మాట్. ఈఎక్స్ఆర్ ఫార్మాట్ ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన వెంటనే మనకి చూసారా, మనకి ఫుటేజ్ అంత క్లారిటీగా కనబడట్లేదు. ఈ ఫుటేజ్ చూడండి చాలా క్లారిటీ కనబడుతుంది. ఇది డిపిఎక్స్ ఫార్మాట్, ఇది టిఫ్ ఫార్మాట్, ఇది కూడా బాగానే కనబడుతుంది. బట్ ఎందుకు మనకి ఈఎక్స్ఆర్ ఫార్మాట్స్ ఎలా కనబడుతున్నాయి, ఇవన్నీ ఈఎక్స్ఆర్ ఫార్మాట్స్ ఎందుకు మనకి లీనియర్ లో కనబడుతున్నాయి అంటే కొంచెం ఇట్లా హేజీగా లిఫ్ట్ అయిపోయినట్టు కనబడతాయి అనమాట. చూడండి, ఇది మళ్ళీ ఈఎక్స్ఆర్ ఫార్మాట్, ఇది మాత్రం బాగానే కనబడుతుంది. దీన్ని నేను ఏం చేయాల, ఇది నేను ఇక్కడ లీనియర్ లోనే ఉంది, ఇది కూడా లీనియర్ లోనే ఉంది. ఇది ఎందుకు మనకి ఇక్కడ ప్రాపర్ గా మనకి కనబడుతుంది, ఇది ఎందుకు కొంచెం మనకి ఒక ఫుటేజ్ కొద్దిగా లిఫ్ట్ అయినట్టు కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది అంటే కనుక సో మనకి ఈ ఫైల్స్ అన్ని కూడా మనకి డిఏ నుంచి వస్తాయి. సో వాళ్ళు రెండర్ చేసేటప్పుడు లాగ్ లోన లీనియర్ లోన రెండర్ చేస్తారన్నమాట. సో ఆ రెండర్ చేసే విధానం మీద బేస్ చేసుకుని మనం వర్క్ చేయాలి. అల్టిమేట్ గా నువ్వు ఫుటేజ్ ఎలాగైనా ఉండని, ఎలాగైనా ఉండని, నువ్వు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక ఫుటేజ్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ఫుటేజ్ యొక్క కలర్ స్పేస్ ఎందులో అయితే ఉంటుందో, సింగిల్ లో ఉందా, నువ్వు రెండర్ చేసేటప్పుడు కూడా ఇక్కడ కలర్ స్పేస్ ఉంటుంది కదా, దీన్ని కూడా ఇక్కడ సింగిల్ లో పెట్టాలా. ఇది ఇక్కడ నీకు లీనియర్ లో ఉంది కదా, సో నువ్వు లీనియర్ లో వర్క్ చేస్తావా, ఏం కాదు. రెండర్ చేసినప్పుడు కూడా నీకు దేంట్లో పెట్టాలి, దీన్ని లీనియర్ లోనే పెట్టాలా. సో ఇక్కడ ఏముంది, లీనియర్ ఉంది, అదే లీనియర్ ఇక్కడ పెట్టాలా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని లీనియర్ లో కాకుండా నువ్వు దీన్ని ఎస్ఆర్జీలో పెట్టి వర్క్ చేయొచ్చు, కొంచెం బెటర్ కనబడుతుంది. నువ్వు దీన్ని సింగిల్లో పెట్టి కూడా వర్క్ చేయొచ్చు, ఇంకా బెటర్ కనబడుతుంది. దేంట్లో పెట్టి వర్క్ చేసామన్నది ఇంపార్టెంట్ కాదు. సో నువ్వు దేంట్లో పెట్టి వర్క్ చేసామన్న దాని తర్వాత అది దేంట్లో అయితే పెట్టి వర్క్ చేసావో అదే ఫార్మాట్ నువ్వు రైట్ నోడ్ లో కూడా ఇన్సెక్ట్ చేసి నువ్వు వర్క్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఇది నువ్వు ఇక్కడ ఎలా వర్క్ చేసి దీంట్లో నువ్వు లీనియర్ పెట్టావు అనుకో, నువ్వు చేసినంత కూడా ఫెయిల్ అవుతుంది. ఇది అవుట్పుట్ ప్రాపర్గా రాదనమాట. అర్థమవుతుందా? నువ్వు ఇన్పుట్ నువ్వు దీన్ని ఎస్ఆర్జీబీలో పెట్టి వర్క్ చేస్తావా, ఎస్ఆర్జీబీ పెట్టి వర్క్ చేయి. బట్ నువ్వు అవుట్పుట్ అంతా కూడా ఎంటర్ పెట్టేటప్పుడు రైట్ నోడ్ లో మాత్రం దీన్ని కూడా ఎస్ఆర్జీబీలోనే ఉండాలి. ఇది సింగిల్ లో పెట్టి వర్క్ చేస్తావా, చేయి, డజంట్ మ్యాటర్. దీన్ని కూడా నువ్వు అవుట్పుట్ సింగిల్ లోనే పెట్టాలా. ఇది రెక్ 709 లో పెడతావా, పెట్టు, ఏం ఫరక్ పడదు. ఇది మాత్రం ఇక్కడ రెక్ 709 లోనే పెట్టాలా. ఇలా పెడితే ఏ ఇబ్బంది ఉండదు అనమాట. సో ఇప్పుడు ఈ ఫార్మాట్స్ కన్నా పక్కన పెట్టేసి యాసెస్ వర్క్ స్పేస్ వచ్చింది, అది ఇంకా డిఫరెంట్. యాసెస్ వర్క్ స్పేస్ అంటే మీకు ఇక్కడ ఎస్ఆర్జీబీ అని ఉంటుంది, అంటే స్టాండర్డ్ రెడ్, గ్రీన్, బ్లూ అని ఉంటుంది. ఇట్లా ఉండవు, ఇంకా చాలా వస్తాయి యాసెస్ అనేది. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. జస్ట్ కీబోర్డ్లో ఎస్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కలర్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ న్యూ కన్ ఉంటుంది కదా, ఇక్కడ తీసేసి మీరు OCI1 పెట్టాలి. సో ఇక్కడ న్యూకు డిఫాల్ట్ అని కదా, క్లిక్ చేస్తే మీకు యాసెస్ 1.1, 1.1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1.2 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీకు మంది మారిపోతాయి, మీకు చాలా వరకు ఫుటేజెస్ అన్ని కూడా మీకు మారిపోతాయి. సో లెట్ మీకు ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి
రావట్లేదు, బట్ డజంట్ మ్యాటర్, తర్వాత మీకు చూపిస్తాను వేరే దాంట్లో. సో ఇవన్నీ కూడా చాలా వస్తాయి అనమాట. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి వర్క్ చేస్తూ ఉంటారు, డిపెండ్స్ అనమాట. అది దీని గురించి నేను తర్వాత చెప్తా. ప్రస్తుతానికి మీరు ఎప్పుడైనా వర్క్ చేయాలనుకుంటే కనుక లైక్ ఏదైనా ఫుటేజ్ తీసుకున్నట్లయితే ఆ ఫుటేజ్ని మీరు సీనియర్లో పెట్టుకోవాలా, లీనియర్లో పెట్టుకోవాలనేది దీనిలో బేస్ అయి ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇది ఎర్రర్ వచ్చింది కదా, మళ్ళీ ఇబ్బంది పడతాం మనం. చూపిస్తాను చూడండి. నువ్వు సింగిల్లను పెట్టు, లీనియర్లను పెట్టు, ఎస్ఆర్జీబీలను పెట్టు. మెయిన్ థింగ్ ఏంటంటే నీకు వర్క్ ఏ విధంగా చేసుకుంటావు అనేది నీ యొక్క ఓన్ చాయిస్. బట్ నువ్వు ఏ ఫార్మాట్లో వర్క్ చేసావో అదే ఫార్మాట్ నువ్వు అక్కడ పంపించాల్సి ఉంటుంది. రెండర్లో ఇలా ఉందా, ఇక్కడ నీకు లీనియర్లో ఉంది ఇక్కడ. సో రెక్స్ 709లో ఉంది, నువ్వు సింగిల్లో పెట్టుకో, నో ప్రాబ్లం. బట్ రెండర్ కూడా నువ్వు దీన్ని సింగిల్లో పెట్టాలా. ఇదైనా అంతే, ఇదైనా అంతే. చూసారు, ఇది కూడా మీకు లీనియర్లో ఉంది. నువ్వు దీన్ని ఎస్ఆర్జీలో పెట్టి వర్క్ చేసినా బాగానే నడుస్తుంది. నువ్వు సింగిల్లో పెట్టుకుంటే ఇంకొంచెం బెటర్ కాంట్రాస్ట్ లెవెల్స్ ఉంటాయి నీకు. చేసుకుంటే చేసుకో, ఇబ్బంది ఏం లేదు. సో ఇలా చేసుకున్నా సరే నువ్వు దీన్ని రెండర్ పెట్టేటప్పుడు మాత్రం ఏం పెట్టాలి. సో దీంట్లో ఏం పెట్టాం, సీనియర్ పెట్టాం కదా, ఇదే సీనియర్ను ఇక్కడ కూడా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. సో ఇది కూడా ఈఎక్స్ఆర్ మరి ఇదేమో లీనియర్లో ఉంటే ఇలా ఉంది, బట్ కొంచెం లిఫ్ట్ అయిన ఉంటుంది కదా. బట్ ఇదైతే బాగానే ఉంది. ఎందుకు ఇలా ఉందంటే ఇది వాళ్ళు రెండర్ చేసి ఇచ్చేటప్పుడు అలా చేసి ఇచ్చారన్నమాట. నీకు అవుట్పుట్, నీకు ఏదైతే ఇన్పుట్ వస్తుందో డిఐ నుంచి వాళ్ళు దీన్ని మీకు లాగ్లో రెండర్ పెట్టారు, అందుకు ఇలా కనబడుతుంది. ఓకే, అది పెద్ద మ్యాటర్ కాదు. సో లీనియర్లో ఉన్నా పెద్ద మ్యాటర్ ఏం కాదు. దీన్ని ఇలా వర్క్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎస్ఆర్జీ పెట్టి వర్క్ చేసుకోవచ్చు, ఓకే, సీనియర్ పెట్టి వర్క్ చేసుకోవచ్చు. కానీ ఏమవుతుంది, చేయడానికి అనుగుణంగా లేదనమాట. సో అందుకోసం నీకు ఏది చూస్తే నీకు చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుందో, ఏ ఫార్మాట్ అయితే నువ్వు పెడితే నీకు బెటర్గా కనపడుతుందో ఆ ఫార్మాట్తో వర్క్ చేసుకో. చేసిన తర్వాత రైట్ నోడ్లో కూడా అదే పెట్టాయి. సో ఇక్కడ లీనియర్ ఉంది కదా, రైట్ నోడ్లో కూడా నువ్వు లీనియర్ పెడితే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా. సో దీని గురించి ప్రాక్టికల్గా కాకుండా ఇప్పుడు చెప్పాం కదా, ఇలా కాకుండా మీకు మనం ఒక కంప్లీట్ ఫుటేజ్ తీసుకుని దాంట్లో వర్క్ చేసినప్పుడు మీకు కొంచెం బెటర్గా అర్థమయ్యేలా చెప్తాను. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ అనమాట. ఒకసారి మీరు దీన్ని అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఏ విధంగా వర్క్ చేస్తే మనకి ఏ ఫార్మాట్ తీసుకున్నప్పుడు ఏం పెట్టుకోవాలి, లీనియరా, ఎస్ఆర్జీబీయా, సీనియరా, డజంట్ మ్యాటర్, ఏదైనా ఇన్సర్ట్ చేయొచ్చు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే రైట్ నోడ్లో కూడా మీరు ఏదైతే ఫార్మాట్ తీసుకున్నారో అదే ఫార్మాట్ ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, కూల్, థ్యాంక్ యూ.